లోకంలో దేనికోసం ఇంతలా ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ ఊపిరి ఆగిపోగానే అప్పటి వరకు నిన్ను ప్రేమతో పేరు పెట్టి పిలిచిన వారే నీ శరీరాన్ని శవమని పిలుస్తారు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నరులారా మీరు మట్టికి తిరిగి వెళ్లెదరు అన్న వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ దేహం శాశ్వతం కాదు. నీ అందం, నీ హోదా, నీ కులం, నువ్వు కూడబెట్టుకున్న ఆస్తి ఇదేది నీ మరణాన్ని ఆపలేదు. నీవు మరణించాక ఆ శరీరాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పడుకోబెట్టాలని మాత్రమే లోకం ఆలోచిస్తుంది. కొన్ని రోజులకు నీ పేరు కూడా మర్చిపోతారు. లోకము దాని ఆశయు గతించిపోచున్నావు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని లేఖనము చెబుతుంది. మరి గతించిపోయే వాటి కోసం నీ ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నావా? మట్టిలో కలిసిపోయే ఈ శరీర సౌఖ్యం కోసం పడుతున్న ప్రయాసలో మరణం తర్వాత నీ శరీరాన్ని విడిచి వెళ్లే నీ ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ ఆత్మ పరలోకానికి వెళ్లేలా సిద్ధపడ్డావా? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? అవును, నీ ఆత్మను రక్షించుకోవడమే నీ మొదటి బాధ్యత. దానికి ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు. ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించు. పరిశుద్ధంగా జీవించడం, ఆయన చూపిన ప్రేమ, దయ కలిగి మనల్ని ద్వేషించే వారిని కూడా క్షమిస్తూ సత్క్రియలు చేస్తూ సాగిపోవాలి. నీ మరణం తర్వాత కూడా ఇతను నిజమైన దైవజనుడు, ప్రేమ కలిగిన వ్యక్తి అని లోకం సాక్ష్యం చెప్పాలి. దేవుని వాక్య ఆధారంగా జీవిద్దాం. పరలోక రాజ్య వారసులవుదాం. నిత్య జీవాన్ని పొందుకుందాం. ఆమెన్.